ఇది నా హ్యాపీనెస్కి రీజన్. కాయలు చూడండి, పిందెలు కూడా పడ్డాయి చాలా వరకు. కాయలు కూడా ఇట్లా లావుగా వస్తాయి దీన్ని. వావ్, అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా పదండి. ఇక్కడ బెజ్జంలోంచి ఈ తోటకూర మొక్క వచ్చింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే వీడియో గార్డెన్ పని చేసుకుంటూ కొన్ని కొత్త మొక్కలు వచ్చినాయండి, అవి పెడుతూ హార్వెస్ట్ చేద్దాము. అసలు పని ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు కంప్లీట్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇవాళ అట్లా ఉందన్నమాట. డే అయితే చాలా హారబుల్గా ఉంది. సో అది తోటలో పని చేసుకుంటూ హార్వెస్ట్ చేద్దాము. ముందైతే వర్షం తగ్గిందండి, ముందు పైచినుకు వెలిసింది కొంచెం. చూసారా, అన్నీ ఇట్లా కాయలు కాకరకాయలు అన్నీ పాడైపోయి ఇట్లా ఆగబాగమైనాయి మొత్తానికి. ఇప్పుడు ఏయో మనకున్న వరకు కోసుకుందాం. ప్రస్తుతం అయితే ఫాస్ట్గా మొక్కలు పెట్టడానికి టైం ఉంటే పెడదాము, లేకపోతే మళ్ళీ వేరే వీడియోలో మొక్కలు పెట్టుకుందాం. ఓకేనా? ఎంత ఎండలో పని చేస్తున్నానో చూడండి. వాళ్ళ వంకాయలు చూడండి, ఇది ఎప్పటికప్పుడు ఇంకా అయిపోయింది, ఈసారి కాయకపోవచ్చు అనుకుంటా నేను. అది నన్ను ఎప్పుడు రాంగ్ ప్రూవ్ చేస్తుంది అనమాట. కాయలు కూడా ఇట్లా లావుగా వస్తాయి దీనివి, భలే ఉంటాయి. ఇలాగే మనము గుత్తిపళ్ళంగా కూడా వండుకోవచ్చు, మెత్తగా భలే ఉంటుందండి, కూర కూడా బాగుంటుంది. సో దీనికల్లా టిప్స్ ఏం లేవండి. ఇట్లాంటి షేప్లెస్ ఆకులు ఉన్నాయంటే మాత్రం తీసేసేయాలి ఖచ్చితంగా. షేప్లెస్ ఉందంటేనే దానికి ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇంకా అలాంటి వాటిని మనం ముందే జాగ్రత్తగా గుర్తించి తీసేసుకోవాలి. కాకరతీగ చూసారా, దీన్ని డ్యామేజ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. వద్దమ్మా బంగారం, వాటిల్లో ఇది గుర్తుందండి, లాస్ట్ ఇయర్ ఎన్ని స్టార్ ఫ్రూట్లు కోసామో కదా. పూత వస్తుంది కానీ ఈసారి ఎందుకనో నిలవలేదు. దాని తోడు అసలు నేను ఎన్నిసార్లు ఈ కాకరతీగని దీని నుంచి తప్పించినా కానీ అసలు అది మాట వినట్లేదు అనమాట కాకరతీగ. ఇంకా నేనే డిసైడ్ అయ్యా, ఈ మొక్కని ఇక్కడ తీసి ఇంకో ప్లేస్లో పెడదామని చెప్పి. ఈ లోపల వర్షాలు మొదలైపోయినాయి. నేను పైకి వచ్చి చూసుకునే అవకాశం లేక, అసలు చూసారా ఏ రేంజ్లో టమాటా మొక్క పెరిగిపోయిందో. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇంక దీన్ని ఇక్కడ నుంచి కదిలించలేము, అట్లా వద్దు. ఇటు రండి, మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి, దీనికి ఒక బెజ్జం పడింది. ఇక్కడ బెజ్జంలోంచి ఈ తోటకూర మొక్క వచ్చింది. భలే ఉంటుంది. నాకైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసి ఎంజాయ్ చేస్తాను నేను. తోటలోకి వస్తే ఏదో ఒకటి హ్యాపీనెస్. వావ్, అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా పదండి. ఇదిగోండి రేగి మొక్క. లాస్ట్ ఇయర్ మనం కోసుకున్నాం, గుర్తుందా? గుత్తులు అసలు ఎట్లా కోసామో. ఇప్పుడు కూడా ఇదిగోండి పోతే ఇట్లా వచ్చిందనమాట. పిందెలు కూడా పడ్డాయి చాలా వరకు. దీన్ని ఏం చేయాలి, అసలు దారిలోకి ఇట్లా వచ్చేస్తుంది, పైకేసి కట్టాలన్నమాట. ఈ టైంలో మేము కట్టకముందే ఇది ఇలా వచ్చేసింది. ఇంక ఇప్పుడు లేట్ అయింది కానీ కట్టేసేయాలి. ఇప్పుడు కర్ర పాతినా కానీ కర్ర సపోర్ట్ కాగదు, పైన రైలింగ్ కేసి కట్టాలి. అది ఇలా చాలా పనులు ఉన్నాయండి. అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఏమీ తెలవట్లేదు, అది పరిస్థితి. నేను చూసారా, విజయవాడ నుంచి వచ్చి కనీసం తల కూడా దూకోలే. ఇక వచ్చాను, మొక్కల మీద పడ్డాను అనమాట. అట్లా ఉంటాయి నా పనులు. ఒక్కోసారి జుట్టు ముడేసి నడుము బిగించి పని. ఈసారి దోస తీగలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయండి. అంటే నాకు ప్రతిసారి ఒక కాయ అయితే వస్తుందన్నమాట, మనం హార్వెస్ట్ చేసుకున్న ప్రతిసారి. ఇంకా మధ్యలో కాబోలు ఒక 2 సార్లు నేను మళ్ళీ కోసుకున్నానండి, హార్వెస్ట్ వీడియోస్లో కాకుండా. అంటే దోసకాయలు మాత్రం అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ అనమాట ఈసారి. ఇది నా హ్యాపీనెస్కి రీజన్. అసలు ఎంత చక్కగా వచ్చిందో షేప్ వైజ్ కూడా. దీన్ని ఇప్పుడు మనం కోసిన వంకాయలు వేసుకుని పచ్చడి చేసి, రోటి పచ్చడి చేసి చూపించమని ఎంతమంది అడుగుతారో, నా స్టైల్లో చూపించమని కామెంట్ చేయండి. మేము ఎలా చేస్తామో చూపిస్తా. ఓకే, ఇక్కడ ఒక దోసకాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వావ్, ఇక్కడ కాకరకాయ ఉంది, దొంగ దాక్కుంది. వావ్, చూసారా, హ్యాపీ. ఇవ్వండి చిక్కుడుకాయలు అన్నీ కూడా కోసేస్తాను. ఇప్పుడు చిక్కుడుకాయల విత్తనాల గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. దానికి సొల్యూషన్ తొందరలోనే చెప్తానండి, ఎక్కడ పెడతాను, ఎప్పుడు ఇస్తాను, ఏంటి అనేది. కానీ మీ అందరికీ చేరవేస్తా, అంటే నా దగ్గర ఉన్న వరకు ఏదో ఒక రూపంలో.
మీరు ఎక్కడా కూడా నాకు గొంగళ పురుగులు లాంటివి కనపడమాకండి, మీకు దండం పెడతాను. ఇక్కడ చూసారా ఇట్లా ఇన్ని రకాల తీగలు అల్లుకుని ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు అన్వాంటెడ్ లీవ్స్ మీకు ఏదన్నా పొండు ఆకులు కనిపిస్తున్నా, షేప్లెస్ లీవ్స్ కనిపిస్తున్నా అవన్నీ ఇమీడియట్గా మనం తీసేసుకోవాలి. చిక్కుడుకాయలు అయితే ఇవే వచ్చినాయి. ఇక ఇలాంటి వర్షాలకి మొత్తం అన్ని మచ్చల్లాగా అట్లా వచ్చినాయి అన్నమాట, ఇలా అయిపోయినాయి. ఇంక ఇవన్నీ అయితే గింజలు కుంచేస్తాను, మంచిగా కొన్ని ముదిరిపోయినాయి అట్లా ఉన్నాయి. సో మొత్తానికి ఇవి వచ్చినాయి, దోసకాయ, ఈ కాకరకాయలు, ఇంకా మిగిలినవి కోసుకుందాం రండి. అసలు పచ్చిమిర్చి అయితే ఈసారి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ బంతి మొక్కకి ఏదన్నా పాతాలి, మీకు కనిపిస్తుందో లేదో తిట్టుకోమాకండి. నేనేంటంటే నేను పని చేసుకుంటూ మీకు చూపించేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ 2 పనులు కలిపి చేసేస్తున్నా. అసలు పచ్చిమిరపకాయలు ఇంత పొడుక్కాయలు నాకు ఫస్ట్ టైం అండి కాయటం. కాయలు చూడండి ఎట్లా ఎలాడుతున్నాయి, కానీ ఇవి ఇంకొంచెం లావు అవుతాయి, కొయ్యట్లేదు ఇప్పుడు, నెక్స్ట్ టైం కోద్దాం. కాయలు చూసారా పండిపోయినాయి, దూరడానికి కూడా లేదు నాకు. మళ్ళీ చూడండి ఒకసారి చూడండి, ఇట్లా గుత్తులు ఇలా వస్తాయి చక్కగా. ఇంకా దీన్ని ట్రిమ్ నేను చేయలేదు, మీతో చేస్తాను అంటంతో పుణ్యకాలం అయిపోయింది. ఇప్పుడు చేసేయాలి. ఇంకా కింద వైపు నీ కొమ్మలన్నీ వచ్చేసింది, తుఫాను వచ్చిందమ్మ వయ్యారి. ఎక్కడే దూరుతున్నావు పొట్టి, ఏ పొట్టిరాజు. క్యాండీ నీ నెత్తి మీద 2 నిమ్మకాయలు ఉన్నాయి క్యాండీ, కోద్దాము, నువ్వు ఇటు వచ్చేసే కన్నమ్మ. ఇది కూడా నేను సీడ్లెస్ అని తెచ్చిపెట్టిన నిమ్మకాయ అండి, కానీ సీడ్లెస్ కాదు, సీడ్స్ ఉన్నాయి దీనికి. ఇట్లా రౌండ్గా, కాయ మాత్రం చూడడానికి భలే ఉంటాయి. వర్షాలకి వాటర్ ఎక్కువైపోయా మరేమో ఇట్లా బ్రేక్ అయిపోయింది. అబ్బా, ఇంక ఇవి ఇంకొంచెం తయారవుతాయి. ఇట్లా మరీ ఇట్లా పొడవుగా పెరగకుండా కొంచెం ట్రిమ్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. నేతి బీరకాయలు ఉన్నాయండి ఒక 2. ఇవి ఇట్లా కంటే అండి ఒక 2 టమాటాలు వేసుకుని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. లేదు మరి లూజ్గా అవ్వకుండా టమాటాలు వేసినప్పుడు కొంచెం ఇంత కొబ్బరి ముక్క వేయండి, భలే ఉంటుంది టేస్ట్. నేను చెప్తా ఉంటాను కదండి, ఎప్పుడు ఒక తోటలో మల్టిపుల్ క్రాప్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది కొత్తిమీర, ఇది గోంగూర, ఇది చుక్కకూర, ఇది హైలైట్, ఇది మన బంగారు మిర్చి. నిజంగా ఎట్లా ఉన్నాయి చూసారా కాయలు, అసలు భలే కాసిందండి చెట్టు అయితే మాత్రం భలే ఉంది. అసలు ఇట్లా పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి కోయడానికి కూడా. పాప మా చెట్టు ఎప్పుడెప్పుడు భారం తగ్గిస్తారా అని ఎదురు చూస్తున్నట్టుంది, భలే ఉన్నాయి. ఇదిగోండి అన్ని వైపులా కాయలు చూడండి అట్లా. అసలు బయట మనకి ఈ క్రాప్స్ ఉంటాయి చూసారా అడ్వర్టైజ్మెంట్స్కి, ఇట్లా గుత్తులు వేలాడుతూ ఆ టైప్లో ఉన్నాయి కదా, ఏమంటారు కామెంట్ చేయండి, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది అనమాట. ఇగోండి పచ్చిమిర్చి అయితే ఇన్ని వచ్చినాయి. అసలు చిన్న మొక్కలు 2 మొక్కలకి ఇన్ని కాయలు వచ్చినాయంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా కూరగాయలు కోసి పక్కన పెట్టేసాను కదా, కూర చూసారా ఎట్లా వచ్చిందో. అది లక్ష్మణ ఫలం మొక్కలో పెట్టాను అట్లా డ్రమ్లో, మొత్తానికి బ్రహ్మాండంగా వచ్చింది. అన్నీ కలిపి ఒక 5-6 మొక్కలు ఉన్నాయండి. ఇవి ఇంకా లాస్ట్లో కిందకి వెళ్ళే ముందు కొయ్యాలి, లేకపోతే చేతిలోనే వాడిపోద్ది. అది ఇంకా లాస్ట్ ఇక మట్టి పని చేసుకోవాలి. ఈ కొబ్బరి చెప్పులన్నీ వాడినవి ఇలా ఉంచుకుంటే కుండీల్లో అబ్బా కిందేపు వేసుకోవడానికి ఉంటాయి అన్నమాట. కానీ చీమలు వర్షానికి అంతా చీమలు వచ్చేసింది. మనం ఎప్పుడు కూడా కుండీల్లో ప్రాపర్గా డ్రైన్ సిస్టమ్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈరోజు మేము చేసిన పనికి మా ఆయుధం అట్లా వంకర టింకర్ అయిపోయింది అనమాట. ఇదంతా దీనిలో లేయర్స్ మెథడ్లో మొత్తం అన్ని ఆకులు మట్టి అంతా ఎత్తిపెట్టి ఉంచామండి. ఇంకా పైన లేయర్లో కిచెన్ కంపోస్ట్ను మట్టి కలిపింది, మళ్ళీ ఇంకొక లేయర్ పైన వేస్తున్నాం అనమాట, జస్ట్ టాపింగ్. మొత్తం అంతా కూడా ఎత్తేసి చక్కగా డ్రమ్స్లో సెట్ చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా వీటిల్లో నేను నార తెచ్చుకున్నాను, అది సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ పెట్టుకోవాలి, అది మిగిలింది పని, అది నేను నెమ్మదిగా చేసుకుంటా, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో మరి అది ఈరోజుకి పని, తోట పని మొత్తానికి హైరాణ పడి చేసాం. ఎట్లయితే కంప్లీటు ఉదాహరణ చూస్తే అసలు కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, అసలు రకరకాలుగా ఉందన్నమాట. కానీ మొక్కలు ఎక్కడ పాడైపోతాయో, నార ఎక్కడ పాడైపోద్దా అని చెప్పి మొత్తానికి పని అంతా ఒక దారికి తీసుకొచ్చాం అనమాట, అది సంగతి.
సో ఈ రోజుకి వీడియో ఇదండి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి, వర్షానికి మీ మిద్దె తోటలు ఏమంటున్నాయి ఏంటనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకు చదువుకుంటే అదొక సంతోషంగా అనిపిస్తుంది. అంటే బాగుంటే మంచిగా అనిపిస్తుంది, బాగోపోతే అయ్యో అనిపిస్తుంది. ఎలా ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.